వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. 9 లక్షల ఎకరాలకు పైగా అసైన్డ్ భూముల్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయి. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి అభ్యంతరాలపై చర్చిస్తామని, భూములు దోచుకున్న వారిపై చర్యలు తప్పవని, తప్పు చేసిన అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. 8 ఎకరాలు ఈ ప్రభుత్వాలు పంపిణీ చేసే అధ్యక్ష. అయితే అధ్యక్ష, గత ప్రభుత్వం అధ్యక్ష ఎన్నికల ముందు 6 నెలల ముందు అధ్యక్ష సరిగ్గా నిషిద్ధ 22 ఏదైతే ఉందో అధ్యక్ష, దాంట్లో 9 లక్షల పైచీలకు రాష్ట్ర వ్యాప్తంగా తొలగించే ఒక ప్రతిపాదన పెట్టుకున్నారు అధ్యక్ష. ఏదైతే వారి యొక్క చట్టం తీసుకొచ్చారు అధ్యక్ష, 35 యాక్ట్ తీసుకొచ్చి 20 సంవత్సరాలు పూర్తయిన భూములు, సాగు భూములు, అలాగే 10 ఏళ్లు పూర్తయినటువంటి ఇంటి స్థలాలు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించే దిశగా 2020 ఆంధ్రప్రదేశ్ చట్టం అధ్యక్ష 1977 లో సవరణలు చేశారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, అసైన్ భూములని యాజమాన్య హక్కులు కల్పిస్తున్నాము అని చెప్పి తెలుసుకుని ముందే అధ్యక్ష ఈ యొక్క రాబందుల అధ్యక్ష, ఏదో వైసీపీ రాబందుల అధ్యక్ష ముందుగానే అక్కడికి వెళ్ళటం, ఈ అసైన్ ఉన్నటువంటి వ్యక్తులను బెదిరించడం, ఈ లాక్కోవడం అనేది చాలా పెద్ద ఎత్తున దుమారం రేపిందంటే ఇన్సైడ్ ట్రేడింగ్ కి పూర్తిగా పార్లమెంట్ నిర్ధారించడం కూడా జరిగింది అధ్యక్ష. తప్పకుండా దీనిపైన రీవెరిఫికేషన్ పెద్ద ఎత్తున చేస్తా ఉన్నాం అధ్యక్ష. దాదాపుగా ఏదైతే రిజిస్ట్రేషన్ జరిగినా 25,000 రిజిస్ట్రేషన్ జరిగినాయి, దాంట్లో 8,000 వరకు అన్లాఫుల్ గా జరిగిందని కూడా మా దృష్టికి వచ్చింది అధ్యక్ష. ఈ 9 లక్షల పైచీలకు ఏది అసైన్ భూములు ఉన్నాయో, డాటడు ఇనాం భూములు అన్ని కలిపి 13 లక్షల పైచీలుకున్నాయి. దాంట్లో దాదాపుగా 40% అన్లాఫుల్ జరిగినాయని కూడా తెలుస్తా ఉన్నాయి అధ్యక్ష. కేస్ బై కేస్ వెరిఫై చేసి తప్పకుండా పేదవాళ్ళు, ఎందుకంటే పేద ప్రజల హితం కోరే ప్రభుత్వం కాబట్టి తప్పకుండా వారికి ఇబ్బంది లేకుండా చేసే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష, గత ప్రభుత్వం అధ్యక్ష రిజిస్ట్రేషన్లు కూడా ఎలాంటి కొరీ చేయకుండా ఉండే విధంగా జనవరిలో 3 మెమోలు కూడా ఇచ్చి, అంటే అసైన్మెంట్ దారులను బెదిరించడం, వాళ్ళ దగ్గర లాక్కోవడమే కాకుండా అది త్వరగా రిజిస్టర్ చేసుకోవాలని చెప్పేసి ఎట్లాంటి కొరీలు కూడా లేకుండా ఉండే విధంగా ఈ యొక్క రిజిస్ట్రేషన్ శాఖ కూడా 3 మెమోలు ఇచ్చింది అధ్యక్ష. దానిపైన కూడా మేము అధ్యయనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఏదైతే నంద్యాల, పుట్టపర్తి, రాయచోటిలో దాదాపుగా మాక్సిమం గా ఉన్నాయి, దాని మీద కానీ విశాఖలో జరిగినటువంటి అవకతవకలపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి తప్పకుండా ఏదో ల్యాండ్ ఏదైతే తప్పుదోవలు తీసుకున్నారో ఈ గద్దరు తప్పకుండా శిక్షిస్తాం అధ్యక్ష. అందుకనే అధ్యక్ష, మన ఈ పవిత్రమైన అసెంబ్లీకి కూడా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ మనం కన్సిడర్ చేయబోతా ఉన్నాం అధ్యక్ష రేపు ఎల్లుండో కఠినంగా. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడి 150 రోజుల అధ్యక్ష 70,000 పైచీలకు మన గ్రీవెన్స్ వచ్చినాయి కేవలం రెవెన్యూ మీద అధ్యక్ష. అంటే ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం పేద ప్రజలకి అయితే అసైన్మెంట్ అని ఇచ్చిందో, లేకపోతే ప్రైవేట్ వ్యక్తుల దగ్గర భూములు లాక్కోవాలని చెప్పేసి వాళ్ళ యొక్క శక్తిని ఉపయోగించిందో ఇవన్నీ చూస్తా దానికి నిరసనం అధ్యక్ష. 70,000 పైచీలకు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఏదైతే 25,000 రిజిస్ట్రేషన్ చెప్పామో మేము, 7,000 అన్లాఫుల్, 7,000 పైచీలకు అసైన్మెంట్ భూములు అన్లాఫుల్ గా జరిగినటువంటి పరిస్థితి అధ్యక్ష. రాష్ట్రంలో డైవర్షన్స్ పాలిటిక్స్ నడుస్తున్నాయని, అసలైన నిందితులను వదిలేసి అమాయకులను అరెస్ట్ చేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. సంగారెడ్డిలో విలేకరుల సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ, లగచర్లలో కలెక్టర్ అధికారులపై దాడి చేసింది బీఆర్ఎస్ పార్టీ వారేనని, కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఉన్నారని ప్రభుత్వం ప్రకటించింది, కానీ ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. దాడి ఘటనపై కలెక్టర్ ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక అందజేశారు, కానీ ప్రభుత్వం ఆ నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదన్నారు. కేటీఆర్ ఢిల్లీ పోయి హైకమాండ్ను కలిశారు, అందుకు కేసు మాఫీ అయిందన్నారు. లగచర్ల ఫార్మాసిటీకి బీజేపీ వ్యతిరేకం కాదు, రైతులకు అన్యాయం జరగకుండా రైతులను ఒప్పించి రైతులకు న్యాయం చేసి ఫార్మాసిటీ కట్టుకోండి అన్నారు. మరి కుట్ర చేశాక మరి కేసీఆర్ కొడుకును అరెస్ట్ చేయడానికి మీకున్న ఇబ్బంది ఏంది? టీవీలలో 2 రోజులు మోత మోగింది. పాపం ఆయన కూడా హైబద్దినాడు. హైబద్దిని ఏ టీవీలకి ఇంటర్వ్యూలు వీళ్ళ ఈ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చిండు, ఆ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చిండు, అదే వీణ్యం ప్రదర్శించిండు, నక్క వీణ్యం ప్రదర్శించిండు. నేను నోట్లు ఏలబెడతాడు కోరిక అన్నట్టు చూపడుతుండే. అబ్బా, ఎంత నట సార్వభౌమునివే నువ్వు నిజంగా కేసీఆర్ కొడుక. నీ నటన చూసినాక ప్రజలు నవ్వుకుంటారు, చీతు అని నవ్వుతున్నారు. నీకేం తెలియదు, నువ్వు అమాయకుడు నువ్వు. కాబట్టి మొత్తం కూడా ప్రభుత్వం యొక్క వైఫల్యము, చాతకంతరము. ఇప్పటికైనా ప్రభుత్వము అక్కడ పేద ప్రజల మీద దృష్టి పెట్టకండి. కుట్ర చేసిన అరెస్ట్ చేస్తారా చేయరా? ఏమైంది? కథం ఢిల్లీకి సమస్య, ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్ దగ్గరికి వెళ్ళి ఏమి ఇసుకోవాలో అది తీసుకున్నారు. కథం దుకాణం బంద్. ఇక మళ్ళీ అరెస్ట్ చేస్తాడు. ఇక నాకు తెలిసేది ఏరియా అయిపోయింది. ఇక కథం కేసు మళ్ళీ రేపు కొత్త ఇష్యూ స్టార్ట్ చేస్తారు. ఇక ఇష్యూ అలాగే చేయాలి. మళ్ళీ రేపు మీరు క్వశ్చన్ అడగారు. ఇక మళ్ళీ రేపు కొత్త ఇష్యూ వస్తుంది. ఇక చూడు అన్నారు కదా, ఢిల్లీ వేరు, ఢిల్లీకి ఏది పోయినా వేరు, ఎవరికైనా కలిసిరు.
కేసీఆర్ అంటే ఫామ్ హౌస్ అటు చూసుంటాడా అన్న? కాంగ్రెస్ హైకమాండ్ కలిసారు అయిపోయా. ఇప్పుడు నేను దీనికి ఉదాహరణ ఎప్పుడు వస్తా మీకు. కాళేశ్వరం అరెస్ట్ ప్రభుత్వం ఏర్పడానే ఏమైందన్నా? కాళేశ్వరం అయిపోయిందా? పంట ఎవరు అరెస్ట్ చేసిరా? స్కామ్ అన్నారు. ఏమైంది? రోజులు కేసీఆర్ రేపు లోపడేస్తారన్నారు. కథం పోయింది. ఢిల్లీ పోయింది, కలిసి వచ్చింది కేసీఆర్, క్లోజ్. తర్వాత ఫోన్ ట్యాపింగ్ అన్నారు. సాక్షాత్తు రాధాకిషన్ రావు పేరున్నాయి కదా, రాధాకిషన్ రావు ఆయన స్టేట్మెంట్ అయిపోయింది. ఆయన వాంగ్మూలంలో ఇచ్చిండు. నేను కేసీఆర్ చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ చేస్తా అని చెప్పి క్లియర్ గా వాంగ్మూలంలోనే చెప్పిండు. ఇది అఫీషియల్ రికార్డ్ అది. మరి అడిగినప్పుడు కేసీఆర్ కనీసం నోటీస్ ఇక చూడు రేపే అన్నారు. కథం మళ్ళీ అధిష్టానం పోయి కేసీఆర్ ఏం కావాలో ఏం చేయాలో చేసిండు. కథం ఫోన్ ట్యాపింగ్ క్లోజ్. నా ఫోన్ ట్యాపింగ్ అనేది సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. వైసీపీకి మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. నిడదవోలు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ తో పాటు 9 మంది కౌన్సిలర్లు తమ పదవులకు రాజీనామా చేసి జనసేనలో చేరారు. పార్టీ కండువా కప్పి వారిని ఘనంగా ఆహ్వానించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. ఈ పరిణామం జనసేన పటిష్టతను చూపుతుందని వ్యాఖ్యానించారు. తక్కువ సమయంలోనే జనసేన ప్రభుత్వం అవలంబిస్తున్న అభివృద్ది విధానాలపై ఆకర్షితులై పార్టీలో వస్తున్నామని మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ పేర్కొన్నారు. మిగిలిన 2 కౌన్సిలర్లు కూడా త్వరలోనే జనసేన తీర్థం ఎక్కే అవకాశం ఉందని సమాచారం. నిడదవోలు నియోజకవర్గ అభివృద్ది పట్ల పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కలిసి పనిచేస్తామని, అభివృద్ది కోసం తమ వంతు కృషి చేస్తుందని కౌన్సిలర్లు తెలిపారు. నిడదవోలు పట్టణ రాజకీయాల్లో ఒక సరికొత్త మలుపు ఈరోజు శుభారంభంతో మొదలైంది. ముఖ్యంగా ప్రజల మన్ననలతోటి కౌన్సిలర్స్గా, మున్సిపల్ వైస్ చైర్మన్గా, మున్సిపల్ చైర్మన్గా ఎన్నిక కాబడినటువంటి నాయకులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 4 నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఇవాళ కూటమిలో ప్రధాన భాగస్వామి అయినటువంటి జనసేన పార్టీలో చేరడం చాలా శుభదాయకం, ఆనందదాయకం. మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు, వారిద్దరితో పాటు మరొక 7 కౌన్సిలర్లు, మహిళలు ఎక్కువ అందులో, అందరూ ఇవాళ కూటమి ప్రభుత్వం ద్వారా నిడదవోలు పట్టణాన్ని అభివృద్ధి చేయగలుగుతామనేటువంటి నమ్మకంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఆ పైన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం మీద నమ్మకంతో జనసేన పార్టీలో జాయిన్ అయినందుకు వారిని స్వాగతిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా వారు ఏ ఉద్దేశంతో అయితే ఈ పార్టీలో జాయిన్ అయ్యారు, వారు రిప్రజెంట్ చేస్తున్నటువంటి వార్డుల్లో, ఈ పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు నిరాఘాటంగా సాగాలనేటువంటి ఆలోచనతో వారు ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది. కేవలం అభివృద్ధి ఎజెండాగా వారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవున్న సందర్భంగా ఈ నెల 19న హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ప్రజాపాలన విజయోత్సవ సభ నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ప్రజాపాలన విజయోత్సవ సభ, మహిళా సభలో తమ ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలను ప్రజలకు వివరించడం జరుగుతుందన్నారు. అలాగే అదే రోజు ఉమ్మడి వరంగల్ అభివృద్ధికి కొత్తగా చేపట్టనున్న కార్యక్రమాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. ఇందిరా శక్తి భవన్, మమూనూర్ ఎయిర్పోర్ట్ వంటి పథకాల పనులను రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని వెల్లడించారు. కాబట్టి మనం ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఇక్కడ అసలైన ఎవరైతే అమ్ముకునే వాళ్ళు సంవత్సరాల తరబడిగా ఇక్కడ కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్యాయం జరిగింది. కొత్తగా లైసెన్సులు తెప్పించి, కొత్తగా అడ్డిదారుల లైసెన్సులు తెప్పించి వాళ్ళు అనుకునే వాళ్ళందరికీ కూడా ఇప్పుడే మరి పెద్దలు మాట్లాడినట్టుగా
వాళ్ళే రీటైల్స్, వాళ్ళే హోల్సేలర్స్, వాళ్ళే కూరగాయల షాప్ సంబంధించిన ఫ్లాట్ వాళ్ళే 4x4 8x8 ఫ్లాట్లు కూడా ఈరోజు వాళ్ళే పెట్టుకొని కిరాయిలు తీసుకొని ఈరోజు రోజు ఒక 400-500 వస్తాయి కావచ్చు పాపం వాళ్ళు అమ్ముకుంటే. ఆ వచ్చిన దాంట్లో సగం డబ్బులు కూడా ఈ పెద్దోళ్ళకే కట్టి మరి పేదోళ్ళు కడుపులు మరి మార్చి అది స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంటేషన్ చెయ్యాలి. కవర్లు చేతుల్లో ఏం లేకుండా వచ్చి వాళ్ళు బ్యాగులు లేకుండా వచ్చి కవర్లలో తీసుకొస్తే కూరగాయల వాళ్ళు కవర్లు పెడితే దయచేసి వాళ్ళకు నోటీసులు ఇవ్వండి. ఫస్ట్ టైం నోటీసులు ఇవ్వండి, రెండోసారి నోటీసులు ఇవ్వండి, మూడోసారి కూడా కవర్లు పెడితే వాళ్ళ లైసెన్స్ రద్దు చేయండి. తప్పనిసరిగా క్లాత్ బ్యాగ్స్ మాత్రమే వాడాలనేది చాలా స్ట్రిక్ట్ గా మనం ఇక్కడ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మ్యాంగో మార్కెట్ కూడా స్థలం గురించి చెప్పి అని నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. ఏమైనా మర్చిపోయినా కూడా రేపు మీ దగ్గర కమిటీ చేస్తారు కాబట్టి ఆ కమిటీ ద్వారానే ఇంకా మేమేమన్నా సూచనలు సలహాలు తీసుకోవాలనుకుంటే వాళ్ళ ద్వారా తీసుకొని డిపిఆర్ రెంట్ మేమే తీసుకుంటా అంటున్నారు. మేము కూడా కట్టే సగం మాటియాలో సగం మేము చేస్తాం. అట్లయితే మేము ఓకే చేస్తాం. అంటే అది మనకు ఏదైనా ఉంటే ఆ ఫంక్షనాలు పూర్తి చేసి వీళ్ళకి అందించే కార్యక్రమం కూడా చేయండి. కాబట్టి మీరు చెప్పండి ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా మీడియా మిత్రులను చాలాసేపు నేను నా ధన్యవాదాలు అర్పించుకుంటూ ఇదేమో ఫేస్బుక్ కింద ప్లేస్ లేదు, క్లాత్ కవర్ ఉంటుంది మేడం. ఇదంతా మనకి ఇప్పుడు సమ్మేళ కూడా దగ్గర ఉంటాయి. నగరి ప్రజలకు తాను ఎప్పుడూ రుణపడి ఉంటారని మంత్రి రోజా అన్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా రోజా కుటుంబ సభ్యులతో పాటు నగర ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అనంతరం మాజీ మంత్రి మాట్లాడుతూ తల్లిదండ్రులు జన్మనిస్తే నగరి ప్రజలు రాజకీయ జన్మనిచ్చారని, తనకు ప్రజలు ఎంతో ఆదరించారన్నారు. వారికే తన జీవితం అంకితమని రోజా వెల్లడించారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వాటన్నింటిలో నగర ప్రజలతో పాటు తన కుటుంబ సభ్యులు అండగా ఉన్నారన్నారు. పచ్చదనం కురిపించడం రోజమ్మకి నిజంగానే ఇచ్చేసి మీ ఆడపడుచుని చెల్లెనైనా నన్ను ఆశీర్వదించి మేమున్నాం అంటూ ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదిస్తూ నవ్వుతూ నాకు సపోర్టివ్గా మాట్లాడుతుంటే నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, సక్సెస్ ఉంటే అందరు వస్తారు, అందరు మన వాళ్ళలాగే మన చుట్టూ తిరుగుతారు. అప్పుడు మనకి ఎవరు మన వాళ్ళు, ఎవరు బయట వాళ్ళు అనేది మనకు కూడా తెలియదు. ఎప్పుడైతే మనకి ఫెయిల్యూర్ వస్తుందో మనని నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవరు, మన కోసం పోరాడే వాళ్ళు ఎవరు, మనకి అన్ని వేళలా సపోర్టివ్గా ఉండే వాళ్ళు ఎవరు, మనం బాగుండాలి అని మన వెనక పూజలు చేసే వాళ్ళు ఎవరు అనేది మనం ఫెయిల్యూర్లో ఉన్నప్పుడే తెలుస్తుంది. సో ఈ రోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా నా విజయంతోనూ నా స్టేటస్తో సంబంధం లేకుండా నా ఆడపడుచు రోజమ్మ పుట్టినరోజు ఇది మా ఇంట్లో పండుగ అని చెప్పి నన్ను ఆశీర్వదించడానికి ప్రేమగా వచ్చిన వాళ్ళు. సో మీ అందరూ కూడా నా మనసులో ఎప్పుడూ ఉంటారు. నేను ఎప్పుడూ కూడా మీకు అండగా ఉంటాను, నా చివరి శ్వాస వరకు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అనేక సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. నేను ఎప్పుడు చెప్పినా కూడా మనస్ఫూర్తిగా చెప్తాను. అది నేను ఇక్కడ చెప్పినా, జగనన్న పక్కన నించొని చెప్పినా మీ అందరికీ కూడా తెలుసు. నాకు జన్మనిచ్చింది మా అమ్మ నాన్న నాగరాజరెడ్డి, లలితమ్మ. కానీ నాకు రాజకీయంగా జన్మనిచ్చింది నగిరి ప్రజలు.
బీఆర్ఎస్ నేత తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సవాల్ విసిరారు. ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. దళిత బంధులో రాజయ్య చేసిన అవినీతి నిరూపించడానికి తాను సిద్ధమని ప్రకటించారు. తప్పు ఉందని తేలితే రాజయ్య రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబం అవినీతి అక్రమాలు పుట్టాన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దేవనూరు అటవీ భూముల కబ్జా ఆరోపణలు నిరూపిస్తే తాను కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటారని సంచలన ప్రకటన చేశారు. ఉప ఎన్నికలు వస్తాయి, గెలుస్తానని రాజయ్య ఆశపడుతున్నాడు, కానీ అవేమీ జరగవని ఎద్దేవా చేశారు. మొన్ననే ఎన్నికల్లో ప్రజలు కర్రు కాచి వాత పెట్టినా బుద్ధి మారలేదని మండిపడ్డారు. ఇక నుంచి రాజయ్య చేసే ఆరోపణల విషయంలో చాలా సీరియస్ గా ఉంటారని అన్నారు. ఆరోపణలు చేయడం కాదని నిరూపించాలని అన్నారు. ఇక నియోజకవర్గంలో నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలని కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 42 లక్షల మంది రైతులకు 31,000 కోట్ల రూపాయల పంట రుణాలు మాఫీ చేసిన చరిత్ర ఉందా అని అడుగుతున్నా. ఉంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పాలని నేను అడుగుతున్నా. భారతీయ జనతా పార్టీ ఏనాడు కూడా వ్యవసాయాన్ని పట్టించుకోలేదు. రైతు రుణమాఫీ చేయడానికి ముందుకు రాలేదు. రైతు రుణమాఫీ చేస్తుంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. రుణమాఫీ సరైనది కాదని చెప్తున్నారు. వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేస్తున్నారు. మనము కాంగ్రెస్ కష్టపడ్డాము, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఇక మన పని అయిపోయింది అని చెప్పి చాలా మంది బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు చేసే విమర్శలు మనం పట్టించుకోవడం, దానిపైన మనం స్పందించడం లేదు. దయచేసి మనందరం కూడా యాక్టివ్గా ఉండాలి. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఆ ఎన్నికల్లో మీ అందరినీ కూడా మీ రిజర్వేషన్లను బట్టి, మీ అర్హతలను బట్టి ఇక్కడ ఉన్న చాలా మందిని సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జెడ్పీటీసీలుగా చేసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉన్నది, కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నది. అది జరగాలి. ప్రజలు మనతో ఉండాలి అంటే మనం కాంగ్రెస్ పార్టీతో ఉండాలి. కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలి. మనం నమ్ముకున్న కార్యకర్తలను, ప్రజలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ప్రతిసారి ఒక మాట మాట్లాడుతున్నారు. కడియం శ్రీహరి అవకాశవాది, బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు అని. నేను ఈరోజు ఒక మాట చెప్పాలనుకున్నాను. దానికి టెండర్లు పిలుస్తున్నారు. మూడవది, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రానికి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ మంజూరైంది. నాలుగవది, గన్పూర్ను మున్సిపాలిటీగా త్వరలోనే అప్గ్రేడ్ చేయబోతున్నారు. మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయం వద్ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలవాలంటూ రోడ్డుపై బైఠాయించిన అఘోర. మంగళగిరిలో విలేకరులపై అఘోర దాడి. గుంటూరు జిల్లా మంగళగిరిలో అఘోర హల్చల్. ఓ కార్ సర్వీసింగ్ సెంటర్లో అఘోర తన కారు సర్వీసింగ్ చేయించుకుంటున్న సందర్భంలో వీడియో తీసేందుకు వచ్చిన ఓ విలేకరిపై అఘోరి దాడి చేయగా గాయాల పాలెం. ఆ విలేకరి స్థానిక ప్రైవేట్ హాస్పిటల్కు అందించిన పోలీసులు. వీడియో కాదా, ముందు ఏదన్నా ఉంటే ముందు హెల్ప్ చేసేదన్నా ఉండాలా, లేకపోతే అట్లా సమస్యలు మీరు చేస్తున్నారా? చావదంటారు.
బాబు కొంచెం కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేస్తున్న అఘోరి తాజాగా ఖమ్మం జిల్లాలో ప్రత్యక్షమయ్యారు. జిల్లాలోని మధురలో ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుండగా అఘోరి అక్కడకు చేరుకున్నారు. అయితే అదే సమయంలో అక్కడే ఉన్న తెలంగాణ డిప్యూటీ సీఎం భార్య మల్లు బట్టి విక్రమార్క మల్లు నందినికి అఘోరికి అభివాదం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఈ వీడియోలో అఘోరి దిగంబరంగా కాకుండా నన్నటి వస్త్రం చుట్టుకొని కనిపించారు. ఇక ఈ క్రమంలోనే ఆసుపత్రి ప్రారంభ పూజలో కూడా అఘోరి పాల్గొన్నారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీని తిరిగి లేపేందుకు బీజేపీ భారీ స్కెచ్ వేసిందని ఇబ్రహీంపేట ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నేతలది మూసీ నిద్ర కాదు, ఏసీ గదుల్లో నిద్ర అని కామెంట్ చేశారు. మూసీ ఒడ్డున నిద్ర చేయమంటే వాళ్ళు ఏసీ గదుల్లో నిద్రించారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజాదరణ కోల్పోయిన బీఆర్ఎస్ ని లేపేందుకు బీజేపీ స్కెచ్ వేసిందని ఆరోపించారు. కేటీఆర్ ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇప్పిస్తున్నారని ఫైర్ అయ్యారు. మూసీపై ప్రజల ముందు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు డ్రామాలాడుతున్నాయని అన్నారు. మీడియా ముందు చెప్తున్నారు తప్ప మీరు అసలు సిసలైనటువంటి కార్యక్రమాన్ని మీరు ఎందుకు చేసిండ్రు? టీఆర్ఎస్ని ఇప్పుడు ఎవరు నమ్ముతలేడు. 10 ఏళ్ళు మీరేం చేసిండ్రాయా? మీరేం గడ్డి తిన్నారా, గడ్డి బీకినరా అంటారు. అందుకోసమే వెనకకెళ్ళి వీళ్ళు ఈరోజు బీజేపీని అడ్డం పెట్టుకున్నారు. ఇద్దరే కాబట్టి, ఇద్దరు తోడు దొంగలు కాబట్టి మొన్ననే కదా కేటీఆర్ను తీసుకుపోయి జైల్లోకి పోకుండా వాళ్ళని ఎందుకు కల్పించిండు? కిషన్ రెడ్డి ఎందుకు టైం ఇప్పించిండు? ఈయన మంత్రా లేకపోతే ప్రభుత్వం ఉందా? ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు ముఖ్యమంత్రులకే మీరు టైం ఇయ్యరు కదా, మరి ఈయనకి ఎందుకు ఇచ్చిండ్రు మీరు? దానికి అర్థమైంది కేవలం మా ముఖ్యమంత్రి చేసే మంచి కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి మీరు చేస్తున్నటువంటి కపట ప్రేమ. పేద ప్రజల ఉసురు ముడుతుంది మీకు. పేద ప్రజల కోసం ఏం కావాలో చెప్పండి మీరు. పేద ప్రజలు ఈరోజు ఆడ ఇండ్లు కావాలంటున్నారు కదా, అంతకంటే బెటర్ రాత్రి కిషన్ రెడ్డి వండుకున్న ఇల్లు కావచ్చు, లేకపోతే ఈటల రాజేందర్ వండుకున్న ఇల్లు కావచ్చు, లేకపోతే ఇంకా అలా మంత్రులు ఇంకెవరైనా వండుకున్నారేమో వాళ్ళ ఇళ్ళల్లో కూడా కావచ్చు. అవన్నీ మీరు చూడండి. ఆ ఇళ్ళల్లో అంతకంటే మంచి ఇల్లు మేము కట్టిస్తాం. మీరు కేవలము రాజకీయ అవసరాల కోసం, ఓట్ల కోసం మీరు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మంచి పనిని అడ్డుకుంటే మిమ్మల్ని ప్రజలు ఎవడు కూడా క్షమించడు. కేవలం ఇది రాజకీయ దురుద్దేశమే. ఈ రాజకీయ దురుద్దేశాన్ని ఎప్పుడైనా వదులుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ కండి. మీకు కూడా మంచి పేరు తెచ్చుకోండి. మీరు కేవలం రేవంత్ రెడ్డి మంచి పేరు వస్తే మాకు పుట్టగతులు ఉన్నాయని, రేపు రాజకీయ భవిష్యత్తు ఉండదు. తెలంగాణలో ఇద్దరు ఎవరు బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా మమ్మల్ని ఇంకెవడు నమ్మడని మీరు చేసే నాటకం. దొంగలు ఒక్కటైనట్టుగా చాటుకేమో మీరందరూ ఒక్కటే, బయటనేమో ప్రజలను నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే వారి మాటలు నమ్మి మోసపోవద్దని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ నిరుద్యోగులకు సూచించారు. ఈ మేరకు ఆయన ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతోందన్నారు. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 11 నెలల్లోనే 7,000 పైచిలుకు పోస్టులను భర్తీ చేశామని మంత్రి గుర్తు చేశారు. మరో 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు, 732 ఫార్మాసిస్ట్ పోస్టులు, 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు, 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, 156 ఆయుష్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు, 45 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, 24 ఫుడ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు. లగచర్ల ఫార్మా కంపెనీ పంచాయతీ ఢిల్లీకి చేరింది. రాష్ట్ర ప్రభుత్వంపైన, పోలీసులపైన ఫిర్యాదులు చేసేందుకు లగచర్ల ఫార్మా బాధితులు బీఆర్ఎస్ నేతలతో కలిసి ఢిల్లీ వెళ్లారు. లగచర్లలో ఫార్మా కంపెనీని వ్యతిరేకిస్తున్న క్రమంలో తాజాగా ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన వికారాబాద్ కలెక్టర్ పైన, అధికారులపైన దాడికి పాల్పడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొరంలో జరిగిన కలెక్టర్పై దాడి ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీస్ శాఖ
స్థానిక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు గ్రామానికి చెందిన పలువురు అరెస్ట్ చేసి జైలుకు పంపింది. అయితే తమపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ఫార్మా బాధితులు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇప్పటికే రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ను కలిసి ఫిర్యాదు చేశారు. మూసీ నదిని బాగు చేయడం బీజేపీ నేతలకు ఇష్టం లేదా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన బీజేపీ నేతలు బస్తీ నిద్రపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టార్గెట్ గా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సబర్మతి నది ప్రక్షాళన చేసినప్పుడు ప్రధాని నరేంద్ర మోదీని కిషన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదని కామెంట్ చేశారు. ఆనాడు సబర్మతి ప్రక్షాళన కోసం ఏకంగా 15,000 కుటుంబాలను మరో చోటుకు తరలించారని గుర్తు చేశారు. గుజరాత్ మోడల్ దేశానికి ఆదర్శమని బీజేపీ నేతలు చెబుతున్నారని, మూసీ ప్రాజెక్టు విషయంలో మాత్రం రాష్ట్రంలో కమలనాథులు అడ్డుపడుతున్నారని ఎద్దేవా చేశారు. गिनने में आपको दिक्कत है, अभी बीजेपी का काम वही है ना, उससे ज्यादा क्या है उन लोगों को। अभी 3 चुनाव मोदी जी प्रधानमंत्री बनने के बाद पहले चुनाव से लेकर आज जो चुनाव हो रहे महाराष्ट्र राज्य में, उन लोगों का काम ही एक ही है, उन लोगों का दूसरे कोई बात नहीं है। क्योंकि अगर असल पे चर्चा हुई तो उसका शक्ल पता लगेगा कि जनता को इन लोग कितने बार धोखा दिया हुआ है। तो इसीलिए मैं बार बार कहता हूं, बीजेपी का मतलब भारतीय झूठा पार्टी। झूठ बोलने में अगर इस देश में कोई कंपटीशन हो तो पहला नंबर मोदी जी का है। सरकार बनने के बाद विधानसभा में हम चर्चा करेंगे। क्या तेलंगाना में तो 4% लागू है, आपको पता है। पहले 5% किया था, सुप्रीम कोर्ट ने उसको 51% हो जा रहे, 50% के ऊपर हो जा रहे, ऐसा आदेश मिला। उसके बाद हम लोग कांग्रेस पार्टी ने डॉक्टर YS राजशेखर रेड्डी जी जब मुख्यमंत्री थे, यूपीए चेयरपर्सन सोनिया गांधी जी के नेतृत्व में आंध्र प्रदेश एंड तेलंगाना कंबाइंड स्टेट में 4% हम लागू किए। आज भी उनके वजह से लाखों लोग बेनिफिट हुए। परसों मैं टीचर रिक्रूटमेंट करवाया था, 11,000 टीचर रिक्रूटमेंट हुए, तो उसमें मुस्लिम माइनॉरिटी 720 टीचर दे हैव गॉट इलेक्टेड इन दिस रिजर्वेशन। तो जिसको जिसको गरीबी है, जिसको जिसको जरूरत है, उन लोगों को न्याय करना कांग्रेस के जिम्मेदार है। भाई देखो, अभी उन लोगों को जब बोलने के लिए कुछ नहीं है तो सेंटिमेंट फैलाने के लिए कोशिश करते हैं। अब 370 लागू किए, कश्मीर में चुनाव हुआ था, लोग जवाब दिए ना। इसको समझना मोदी जी या अमित भाई ने, तो वहां के जनता जवाब दे दिए। पहले उनसे जो बहस करना है वो वहां के जनता से बहस करो। तो हर चीज को गांधी परिवार को कनेक्ट करने के लिए कोशिश करे, इसका ओनली पॉलिटिकल स्ट्रैटेजी। मतलब एक है तो सेफ है बोले तो मतलब क्या है, मुझे समझ में नहीं है। अभी तीन हाँ नहीं उन्होंने तीनों से क्यों अलायंस किए? एक रहना था ना। फडणवीस जी ने मुख्यमंत्री था, उनको उप मुख्यमंत्री क्यों करवाया? जब उद्धव ठाकरे जी के साथ में उप मुख्यमंत्री बनने के लिए उन्होंने मान रहे नहीं। కొమరిన్ నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావం కాస్త తగ్గింది. కాబట్టి ఏపీకి మాత్రం 3 రోజుల పాటు వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది వాతావరణ శాఖ. ఉత్తర కోస్తా యానాంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. 3 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని, వాతావరణం పొడిగా ఉంటుందని తెలిపింది. ఇక రాయలసీమలో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని పేర్కొంది. 1-2 ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. కాబట్టి రైతులు వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.